ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడ, నిన్ను నీవే రక్షించుకొనుము. మత్తయి సువార్త 27:40. చేయని నేరముకు శిక్ష పడితే అన్యాయమే కదా. అన్యాయమని తెలిసినా కూడా శిక్షను భరించడానికి యేసయ్య సిద్ధమయ్యాడు. శిలువ మ్రానుపై వేలాడదీసినా కూడా అక్కడి వారికి తృప్తిగా లేదు. మరణ పడకల మీద నిలబడి ఉన్నా సరే ఇష్టానుసారంగా దూషించడానికి, ఎగతాళి చేయడానికి వెనుకాడలేదు. హృదయమన దేవాలయం గురించి పలికిన మాటలను అర్థం చేసుకొని అజ్ఞానులు ఆయన్ని ఎగతాళి చేశారు. ఆయన్ని అయితే చంపేశారు. కానీ ఆయన వెదజల్లిన సువార్త ఇప్పటికీ చల్లారిపోలేదు, ప్రబలిస్తూనే ఉంది. యేసయ్య మరణం ద్వారా కూడా సువార్త ప్రకటింపబడింది. వారానికి ఒకసారి, నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు, ప్రతిరోజు ఆయన త్యాగాన్ని బట్టి పురుకొల్పబడాలి. మనం దూషించిన నోరే ఆయన సువార్తను ప్రకటించేటట్లు ఇతరులను మార్చగలగాలి. ఆయన చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీర్చలేం. కాబట్టి నీతిగా, నిజాయితీగా ఆయన రాజ్య వ్యాప్తిలో పాలుభాగస్థులం అవుదాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.